ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. ఈ పర్టికులర్ ఈ రోజు నేను చెప్పేది డూప్లెక్స్ హౌస్ కి సంబంధించింది. లేదో కింద గదిలో మనం వండుకొని పైన సగం కట్టుకుంటారు కదా, అటువంటి వాటికి సంబంధించింది. అంటే పై మహడి అంటాం. మహడి అంటే పైన, పై ఇల్లు అంటాం కదా, అలా అలా ఇంటికి పై భాగంలో ఏదైనా వాస్తు దోషాలు అనేవి ఉంటే పర్టికులర్గా ఇంట్లో వివాహాలకి సంబంధించిన సమస్యలు వస్తాయంట. గుర్తుంచుకోండి, ఆ ఇంట్లో ఉండే రోజులు వివాహాలు కావు. ఇంటి బయట ఉంటే సంబంధాలు కలుస్తాయి, అంతా ఒప్పుకుంటారు. ఆ పిల్లను చూడ్డానికి ఆ ఇంటికి వచ్చారంటే మాకు వద్దు అనేస్తుంటారు. ఇలాంటివి కూడా చాలా విన్నాం మేము. దీనికి రీసెర్చ్ చేసి ఎందుకు ఈ కారణం ఏంటి అని రీసెర్చ్ చేసి 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 ఆఖరికి ఫైనల్ మాకు తెలిసి వచ్చింది, ఇంటి పైన ఏదైనా వాస్తు దోషాలుంటే, పై మేడ అంటాం కదా, ఇంటి మేడపై ఏదైనా వాస్తు దోషాలు అక్కడ అంటే ఉత్తరం ఐట్ అయిపోవడమో లేదో అంటే ఈశాన్యం ఐట్ అయిపోవడమో ఇలాంటివి ఏదైనా పై ఉంటే అప్పుడు ఆ మేడపై ఉన్న వాస్తు దోషం వల్ల ఇంట్లో పిల్లలకి వివాహాలు కావు అని. తదుపరి ఆ ఇంట్లో దొంగతనాలు ఎక్కువ అవుతూ ఉంటాయంట. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే భర్తో పిల్లలో ఇంకొకరో ఎవరో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే దొంగతనం చేసి మేం చేయలే, మాకు తెలీదు, ఎవరు తీసుకెళ్లారో అని ఎదికే బుద్ధులు వస్తాయంట. ఆలోచించండి. దాని నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళే ఆ ఇంటికి ఆపదని తెచ్చుకొనడం, తర్వాత మంగళ కార్యాలు కాకుండా ఉండడం, ఇటువంటివి జరుగుతాయి. దాని నుంచి జాగ్రత్త పడండి, సరిచేసుకోవడం చాలా మంచిది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడైనా వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి, వివాహాలు జరగట్లేదు అంటే దయచేసి మీకు అందరికీ ఒక మంచి పరిష్కారం ఏంటంటే, శ్రీవాస్తు యంత్రాన్ని మన ఇంట్లో పూజ గదిలో తగిలించి దయచేసి ఎవరికైతే వివాహం కావాలి అనుకుంటారో వాళ్ళ నామం చెప్పి ఆ ఒక శ్రీవాస్తు యంత్రానికి నమస్కారం చేసుకోండి. దాంట్లో ఉన్న ఎనర్జీ నేచర్ ఎనర్జీ, ఆ ఎనర్జీ ద్వారా త్వరగా వాళ్ళకి వివాహ యోగం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఎంతో మందికి వివాహం లేదు అన్నప్పుడు ఈ వాస్తు యంత్రం తగిలించడం వల్ల ఆ ఇంట్లో శుభకార్యాలు మంగళ కార్యాలు దిఢీరని ప్రాప్తించాయి. ఇవి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అందుకే ఇది పర్టికులర్గా మీకు దీనికి నేను గైడెన్స్ ఇస్తున్నాను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, దయచేసి మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, మన ఫోటోలు మన పేర్లు చెప్పుకొని సోషల్ మీడియాలో చాలా వరకు వాళ్ళని ఫోన్ నంబర్లు ఇచ్చి చాలామంది మోసం చేస్తున్నారు. దయచేసి అటువంటి వాటికి నమ్మి మోసపోతే దానికి ఈ ఛానల్కి ఎటువంటి సంబంధం ఉండదు. మా ఆశ్రమం కానీ నాకు కానీ ఛానల్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు, వాళ్ళు స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. దాని నుంచి అటువంటి వాటిని నమ్మకండి. దాని శ్రీవాస్తు యంత్రం కోసం కేవలం ఈ నంబర్ మాత్రమే ఉపయోగించండి. ఈ నంబర్ రాసుకోండి, 040682766666. ఈ నంబర్ కాల్ చేస్తే మాత్రమే శ్రీవాస్తు యంత్రం లభిస్తుంది. వేరే ఏ కాల్స్లోనూ లభించదు. వేరే ఇంకెక్కడ మీరు దాన్ని చూసుకున్నా అది డూప్లికేట్ అయింది. దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ మీరు తెచ్చుకోకండి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.